అందరికీ శుభోదయం. మన ఛానల్కు స్వాగతం. చాలామంది ఆడపిల్లలు పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అనేక రకాలైన గొడవలతో భార్యాభర్తల మధ్య అవి వివాదాలుగా దారితీసే అన్యోన్యత దెబ్బతినే కాపురాలు కూలిపోయే పరిస్థితులకి వస్తున్నాయి. దానికి కారణం అత్తింటి వారు కోడలిగా వచ్చిన ఆడపిల్లనే అర్థం చేసుకోకపోవటం, వాళ్ళ కుటుంబంలో ఒకటిగా ఆమెను ఆదరించకపోవటం, ఉన్నవి లేనివి ఆడపిల్ల మీద భర్తకి అత్తగారు ఆడపడుచు చాడీల రూపంలో వాళ్ళ చెవికి ఎక్కించటం, వాళ్ళు అవన్నీ విని వివాహం చేసుకొని వచ్చిన ఆడపిల్లలు కట్న కానుకలు తెచ్చిన వాళ్ళైనా తేని వాళ్ళైనా వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసలు పెట్టి ఒకవైపున పుట్టింటి వాళ్ళు పిల్ల సుఖపడుద్ది కదా అని ఇచ్చి చేసి బాధలు పడుతుంటే చూసి తట్టుకోలేక వారు నరకం అనుభవిస్తూ స్త్రీ జీవితంలో వైవాహిక సుఖం లేక భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళి గొడవలు పడుతున్న వారు కూడా కలుసుకునేటటువంటి ఒక స్తోత్రం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది బ్రహ్మ వైవర్త పురాణంలోనే ప్రకృతి ఖండంలో రాసి ఉన్నటువంటి స్తోత్రం. దీన్ని కనుక మీరు రోజుకి ఒక్కసారి 40 రోజుల పాటు పఠించినా, మీకు పఠించటం కుదరని ఎడల 40 రోజుల పాటు ప్రతిరోజు మీరు దీన్ని విన్నా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయే ప్రశాంతమైన జీవితాన్ని ఆ దేవి అనుగ్రహిస్తుంది. అదేమిటో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది శ్రీ మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం. ఇది ప్రతిరోజు ఒకసారి చొప్పున మీరు 40 రోజుల పాటు పారాయణం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఉన్న ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయినా తొలగిపోయే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అత్తింటి వారి వల్ల కలిగే ఆరళ్ళు తొలగిపోయి ఆడపిల్లలు సుఖపడతారు. మీకు సత్సంతానం కలుగుతుంది. నాగదోషాలు లాంటివి ఉన్నా మీకు తొలగిపోతాయి. మీ భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఉంటారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ద్వాదశనామ స్తోత్రం ఏంటో తెలుసుకుందామా? ఓం నమో మనసాయై జగత్కారుజ్యదద్గౌరీ మనసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జగత్కారుప్రియాస్తికమాతా విషహరీతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవి విశ్వపూజితా. ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ నాగభీతే చ శయనే నాగాగ్రస్తే చ మందిరే నాగాక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే. ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః. నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే. దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామం. స్తోత్రం సిద్ధిం భవేద్యస్య సా విషం భోక్తుమీశ్వరః. నాగౌఘం భూషణం కృత్వా సా భవేన్నాగవాహనః. నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః.
ఓం నమో శ్రీమానసాదేవ్యై నమో నమః. మానసాదేవి చాలా శక్తివంతమైన అమ్మవారు. మీరు నిష్ఠతో మనసారా ఆ తల్లిని కొలిస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. మీరు ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసి అమ్మవారి దగ్గర దీపం పెట్టి పాలు నైవేద్యంగా పెట్టి 40 రోజుల పాటు అమ్మవారి ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు. స్వస్తి. సర్వేజన సుఖినో భవంతు. మరో మంచి వీడియోతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.